శ్రీ గోపాలకృష్ణ శరణం మమ. యాజ్ఞికాస్తే పితా పత్ని ప్రశస్య చ పునః పునః అంగీచక్రుర్భగవతో మాహాత్మ్యాద్ గతకల్మషాః. యజ్ఞపత్నులను వారి భర్తలైన యాజ్ఞికులు అభినందిస్తూ పరమాత్మ వద్దకు వచ్చి క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ఘట్టమంతా కూడా యజ్ఞస్వరూపుడు నారాయణుడు, ఆయనే శ్రీకృష్ణుడు అని చెప్పడం ఈ ఘట్టంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆంతర్యం. అయితే ఆ యజ్ఞస్వరూపుడైన నారాయణ్ణి భక్తితో తెలుసుకోగలమే కానీ ఆ కర్మగతమైన అహంకారంచే తెలుసుకోలేము అని స్పష్టం చేస్తున్నారు. ఆ కారణం చేతనే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అనే శ్లోకంలో భగవద్గీత ఇదే తత్వాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆ గీతలో చెప్పిన మాటే భాగవతంలో గాథగా మనకి కనిపిస్తున్నది. సంపూర్ణమైనటువంటి ఏ లోటు లేనటువంటి మేధస్సు కలవాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుడికి నమస్కారము. ఆయన మాయలో పడి మేము కర్మ మార్గాల్లో పరిభ్రమిస్తున్నాము అని చెప్పి కృష్ణుని శరణు వేడి వారి తప్పుని క్షమించమని ప్రార్థించారు యాజ్ఞికులు. నారాయణుడు అనుగ్రహించాడు. ఇక్కడితో 3వ తరంగం పూర్తయింది. ఇక్కడ మనం గమనించవలసింది, ఈ 3వ తరంగానికి శ్రీకృష్ణ గోవత్స పాలన అనే పేరు పెట్టారు. అంటే ఆవుదూడల్ని పాలించుతున్నప్పుడు జరిగిన లీలలు ఈ తరంగంలో చెప్పుకున్నాం. ఇందులో ప్రధానమైన లీలలు 2. బ్రహ్మగారికి బుద్ధి చెప్పడం ఒకటి, యాజ్ఞికులకి బుద్ధి చెప్పడం ఒకటి. ఈ 2 మనం చూస్తే ఇటు బ్రహ్మగారు అహంకరించారు, ఇక్కడ యాజ్ఞికులు అహంకరించారు. ఇరువురు మళ్ళీ బుద్ధి తెచ్చుకున్నారు. ఒకరిది బుద్ధిగతమైన అహంకారం. బ్రహ్మ అంటేనే బుద్ధిశక్తి. ఆ బుద్ధిశక్తితోనే సృష్టి రచన ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆ వేదాది విద్యలన్నీ ఆయన బుద్ధి నుంచే వచ్చాయి. కనుకనే విద్యకు సంబంధించి కర్మకి సంబంధించినటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో ఆ బుద్ధి భగవంతుడు ఇచ్చినటువంటి శక్తి. దాన్ని గుర్తించక ఆ బుద్ధి తమదే అనుకుని బుద్ధిగతమైన అహంకారంతో ప్రవర్తిస్తే దానికి బుద్ధి చెప్పడం అనేటువంటిది బ్రహ్మగారికి పరమాత్మ బుద్ధి చెప్పే లేల్లో మనకు కనబడుతున్నది. కనుక అది బుద్ధిగతమైన అహంకారానికి గుణపాఠం ఆలేలైతే, ఇక్కడ యాజ్ఞికులకు బుద్ధి చెప్పడం అంటే కర్మగతమైన అహంకారానికి పాఠం చెప్పడం. కనుకనే బుద్ధిగతమైన కర్మగతమైన 2 అహంకారాలు కూడా ఈశ్వరార్పణ అవ్వాలి. అప్పుడే తరించుతాం. ఈశ్వరార్పణం కావాలంటే భక్తి అనేటువంటి ఉండాలి. భక్తి చేతనే అహంకారం సంపూర్ణంగా తొలగుతుంది. అహంకారం తొలగితే కానీ అహం బ్రహ్మాస్మి జ్ఞానం రాదు. అందుకు అహంకారం తొలగించుకోవడానికి భక్తి అనేది చాలా ప్రధానంగా కనబడుతున్నది. అర్పణ ఉంటే కానీ అహంకారం అణగదు. అర్పణే భక్తిలో మనకు చెప్పబడుతున్నది. ఆ అర్పణ యజ్ఞపత్నులు చేశారు. అందుకు మొత్తంగా ఈ తరంగమంతా కూడా అహంకారాన్ని అర్పించితేనే చిత్తము శుద్ధమై పరమాత్మ జ్ఞానం లభిస్తుంది అని చెప్తున్నది. ఇప్పుడు 4వ తరంగంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో బలరామకృష్ణులు కలిసి చేసిన గోపాలను చెప్పబడుతున్నది. అదేవిధంగా కాళీయమర్దన గాథ, నాగపత్నులు చేసినటువంటి స్తోత్రము, ఖరాసుర సంహారము, ప్రళంబుని యొక్క సంహారము, దావాగ్ని మృంగుట, అటుపై బాల గోపాలుల చేత స్తుతింపబట్ట అనేవి ఇందులో ఉన్నటువంటి అంశములు. ఇవి క్రమంగా చెప్పబడుతున్నది. ముందుగా ప్రవేశదరువుగా అథ నందస్యాగమనం, అంటే నందుడు అక్కడికి ప్రవేశించాడు ఈ ఘట్టంలో. అటు తర్వాత బలభద్రస్య ఆగమనం, బలరాముని యొక్క ఆగమనాన్ని వర్ణిస్తున్నారు. హలి ముసలి అంటే నాగలిని రోకలిని ధరించి ఉన్నాడు. బలి మంచి బలవంతుడు. బలరాముడు బలతత్వానికే సంకేతం. అందుకు బలతత్వం కలిగినటువంటి వాడు. లలిత అంగద కుండలి, అందమైనటువంటి ఆభరణములు ధరించి ప్రకాశిస్తూ ఉన్నాడు. నీలాంబరి శ్వేతరూపి, తెల్లని శరీరంతో ఉన్న బలరాముడు నీల వస్త్రాన్ని ధరించి ప్రకాశించుతున్నాడు. ఆయన యొక్క ప్రవేశం ఇక్కడ వర్ణించడం జరిగింది. ఆ తర్వాత స్వామి యొక్క ప్రవేశాన్ని చెప్తున్నారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఎలా దర్శనమిస్తున్నాడంటే, ఇక్కడ నందుని వెంట బలరామ సహితంగా వెళ్తున్న కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే, శంఖచక్ర గదాపద్మములు ధరించి, శార్ంగము దాల్చి, శార్ంగము అంటే స్వామి యొక్క ధనుస్సు పేరది, ఆ ధనుస్సు ధరించి, కిరీటము కుండలములు ధరించి, శ్రీవత్స కౌస్తుభ లాంఛనాలతో ప్రకాశిస్తున్న విశాల వక్షస్థలంతో ఉన్నటువంటి పీతాంబరధారి అయిన కృష్ణుడు అన్నారు. నిజానికి కృష్ణుడు ఈ రూపంతో ఉన్నాడా అంటే, కృష్ణుడు ఏ రూపంతో ఉన్నప్పటికీ కూడా శంఖచక్ర గదాపద్మధారి అయిన నారాయణుడు అనే స్పృహ భక్తులకు ఉంటుంది. అందుకు ఇక్కడ బాలగోపాల రూపంతో తిరుగుతున్నప్పటికీ ఆయన శంఖచక్ర గదాపద్మ శాన్గాయుధములు ధరించినటువంటి రూపము. ఇక్కడ ఈ స్వరూపాన్ని భావించడంలో ఉద్దేశం ఏంటంటే, కృష్ణ విష్ణువుని, విష్ణు కృష్ణ రూపాన్ని కూడా ధ్యానించి ఉపాసించే పద్ధతిని చెప్తున్నారు ఇక్కడ. పైగా ఈ భావనతో కృష్ణ పరమాత్మ నమస్కరిస్తే ఆయుధముల యొక్క రక్ష లభిస్తుంది. కృష్ణావతారంలో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆయుధములన్నీ వాడాడు ఆయన. ఈ అవతారంలోనే విశేషంగా కనబడుతుంది. ఏవైతే విశ్వాయుధములో అవన్నీ స్మరణ మాత్రం చేతనే తెచ్చుకుని స్వామి వాడాడు.
అది కృష్ణుడు నారాయణ స్వరూపమే నేరుగా నడిచినటువంటి అవతారము అని చెప్తారు పెద్దలు. అందుకు ఈ ఆయుధములన్నింటినీ స్మరించడం జరిగినది. పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీకృష్ణ. ఇది పల్లవితో మొదలవుతున్నటువంటి తరంగం. ఇది ఈ పాహి పాహి జగన్మోహన కృష్ణ అనే తరంగం సుప్రసిద్ధమైనటువంటిది. ఇందులో స్వామి యొక్క తత్వం జగన్మోహన స్వరూపంగా చెప్పబడుతున్నది. మోహన కృష్ణ అనే మాట కూడా స్వామికి వాడేటువంటి పదముల్లో ఒకటి. కృష్ణావతారాన్ని ఎన్ని రకాలుగా పిలుచుకోవచ్చు. బాలకృష్ణ, మోహనకృష్ణ, విజయకృష్ణ, కళ్యాణకృష్ణ, ఎన్నో భావములు, ఇవన్నీ కూడా అవతార రహస్యాన్ని చెప్తాయి. అలా ఇక్కడ జగన్మోహన కృష్ణ, సర్వజగత్తుని మోహింపజేసేటువంటి హే కృష్ణ పాహి పాహి, మమ్మల్ని కాపాడు అని ప్రార్థిస్తున్నారు. సమస్త గోపాలకులు భావన చేస్తున్న కీర్తనగా మనం దీన్ని సంభావించవచ్చు. అటువంటి జగన్మోహన కృష్ణునికి నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.